Hello guys, my name is Dr. Shiv. Today let's discuss about political science for UPSC. Our constitution has three powers. That is three organs: executive, judiciary, and legislature. Our history of Indian constitution began in 1600. There is modern history, formation of East Indian Company, trading license from Royal Charter of Britain. బ్రిటన్ నుంచి అలా ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు వచ్చారు. తర్వాత 1773 to 1857 ఇట్స్ కంపెనీ రూల్ ఇట్స్ కాల్డ్. 1857 to 1947 ఇట్స్ కాల్డ్ క్రౌన్ రూల్. ఎందుకంటే 1857 వరకు ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు క్రౌన్ రూల్ స్టార్ట్ చేశారు. అది ఎలా జరిగిందో చూద్దాం. 1764 లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అని జరిగింది. ఇప్పుడు ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళకి బెంగాల్ అవాద్ మొఘల్కి జరిగింది. అక్కడ ఈస్ట్ ఇండియన్ కంపెనీ వాళ్ళు గెలిచారు. కాంక్లూడెడ్ విత్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్. దివానీ రైట్స్ ఆఫ్ బెంగాల్ వచ్చినాయి. బీహార్ అండ్ ఒరిస్సా టు బ్రిటిషర్స్ కి వెళ్ళిపోయింది. దానివల్ల రెవెన్యూ కలెక్షన్ రైట్స్ అంతా బ్రిటిషర్స్ కి వచ్చింది. ఆఫీషియల్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అప్పుడు బికేమ్ కరప్ట్ అండ్ వెల్దీ అండ్ కంపెనీ హెస్ టు సఫర్ లాస్. ఇప్పుడు ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఏం చేసిందంటే టుక్ లోన్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్ స్టార్టెడ్ టు రెగ్యులేట్ కంపెనీ అఫైర్స్. ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఇలాగా కరప్షన్ చేయడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్ గా రెగ్యులేట్ చేయడం స్టార్ట్ చేసింది. 1608 to 1764 ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఈచ్ సిటీ సెపరేట్ గవర్నర్. అంటే బెంగాల్ కు గవర్నర్, చెన్నైకు గవర్నర్, బెంగళూరుకు గవర్నర్. అలాగే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అంటే ఏంటి? క్రియేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ క్రియేట్ చేయబడింది. గవర్నర్ జనరల్ ప్లస్ 4 members ప్లస్ ప్రోహిబిట్ కోఆఫీషియల్స్ టు ఇన్వాల్వ్ ఇన్ ప్రైవేట్ ట్రేడ్స్ ప్లస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్టు. 1773లో ఇవన్నీ జరిగినాయి. అప్పుడు వార్న్ హేస్టింగ్స్ అనేది వాజ్ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అండ్ గవర్నర్ ఆఫ్ మద్రాస్ అండ్ బాంబే. దానికి సబార్డినేట్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. మెయిన్ బెంగాల్ కి మెయిన్ ఉండేవాడు వార్న్ హేస్టింగ్స్, మిగిలినట్లకి సబార్డినేట్ గవర్నర్స్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ పిట్స్ యాక్ట్ ఆఫ్ ఇన్ 1784. అదేంటంటే నెక్స్ట్ వేరే యాక్ట్. ఇందులో ఏమైనా రూల్స్ మారినాయంటే డివిజన్ ఆఫ్ ఫంక్షన్స్, కమర్షియల్ ఫంక్షన్స్, గవర్నమెంట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ పొలిటికల్ ఫంక్షన్స్, బోర్డ్ ఆఫ్ కౌన్సిల్, ఆల్సో రెగ్యులేటింగ్ యాక్ట్. ఇవన్నీ వచ్చినాయి. ఆ ఫంక్షన్స్ డివైడ్ అయినాయి. అంటే పొలిటికల్ ఫంక్షన్స్, గవర్నమెంట్ ఆఫ్ డైరెక్టర్స్, కమర్షియల్ ఫంక్షన్స్ అన్నిటికన్నా డివైడ్ అయినాయి. అండ్ ఇంక్రీజింగ్ సెంట్రలైజేషన్. ఒక బెంగాల్ కాకుండా మొత్తం ఇండియా మొత్తం గవర్నర్ వచ్చేటట్టు కార్న్వాలిస్ నౌ హ్యాస్ పవర్ ఆఫ్ గవర్నర్ జనరల్, కమాండర్ ఇన్ చీఫ్. గవర్నమెంట్ జనరల్ నౌ హ్యాస్ పవర్ ఆఫ్ ఓవర్ రైడింగ్. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 వచ్చింది. అదేంటంటే సెంట్రలైజేషన్ అని. ఇండియా మొత్తానికి ఒక్కడే ఉండాలి, ఒకే ఒక్కడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నోన్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అప్పుడు విలియం బెంటిక్ ఉండేవాడు. రెన్యూ ద చార్టర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫర్ 20 years. ఫార్మేషన్ ఆఫ్ లా కమిషన్ అండర్ లార్డ్ మెక్యులే. ఈ మెక్యులే నుంచి లా కమిషన్, సిఆర్పిసి, ఐపిసి వచ్చినాయి. నెక్స్ట్ రివోల్ట్ ఆఫ్ 1857. అందరికి తెలుసు దాని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. ఈస్ట్ ఇండియన్ రూల్ పోయి కంపెనీ రూల్ పోయి క్రౌన్ రూల్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఏంటంటే క్రియేటెడ్ ద పోస్ట్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్, మెంబర్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ అండ్ బినీత్ సెక్రటరీ జనరల్ గవర్నర్ జనరల్ ఉంటాడు. వారిని వైస్రాయ్ అంటాడు. ఆడు రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ కింగ్ ఆర్ క్వీన్ అనమాట. వైస్రాయ్ హ్యాస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యాక్ట్. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. నెక్స్ట్ కూడా వచ్చింది మింటో మార్లీ రిఫార్మ్స్ అంటారు. డైరెక్ట్ ఎలక్షన్ వచ్చింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫర్ ఫస్ట్ టైం సెపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ వచ్చింది. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఆఫ్ వైస్రాయ్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అప్పుడు దాకా ఇండియా లేరు, ఇప్పుడు ఇండియా ఫస్ట్. 1909 వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెయిన్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919. అదేంటంటే జ్యుడిషియరీ ప్రొవిన్స్ అంటారు. ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ డివైడ్ ఇంటూ ట్రాన్స్ఫర్ లిస్ట్ అండ్ రిజర్వ్ లిస్ట్. అంటే క్యామరలిజం అనమాట.
లెజిస్లేటివ్ కౌన్సిల్ టూ ఫార్మ్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అని ఉంటుంది, దాని ప్రకార్స్ ఆఫ్ లోక్సభ. ఇప్పుడు లోక్సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అనేవారు, సెనెట్ అని ఒకటి ఉంటుంది, దాని ప్రకార్స్ ఆఫ్ రాజ్యసభ అనేవారు. సెపరేట్ ఎలక్టరేట్ ఆర్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ టు ఎక్స్టెండెడ్ టు 6 క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్ ఆల్సో నోన్ as Montagu కర్మ్స్. నెక్స్ట్ డ్యూయల్ గవర్నమెంట్ అంటే ఏంటి? 1765 to 1777 వరకు బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ నవాబ్ రెండు రూల్ చేసేవాడు. నవాబ్ ఏమో జస్ట్ అలా కూర్చునేవాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కలెక్ట్ చేసుకునే వాళ్ళు మొత్తం మొత్తం అమౌంట్ అన్ని. డబుల్ గవర్నమెంట్ 1784 ఈస్ట్ ఇండియన్ కంపెనీ, గవర్నర్ ఆఫ్ జనరల్ ప్లస్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, దాని డబుల్ గవర్నమెంట్. డేఆర్కి అంటే 1919 లో ప్రొవిన్సెస్, ఎల్ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎడ్యుకేషన్, హెల్త్, గవర్నర్, ఫైనాన్స్, లా, ఆర్డర్, దాన్ని డయార్కీ అంటారు. ఆ తర్వాత డయార్కీ వచ్చింది. నెక్స్ట్ సెవెన్ కమిషనర్ ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ వచ్చింది, ఫెయిల్డ్ బికాస్ నాట్ ఇన్ సింగిల్ ఇండియన్ ఇంక్లూడెడ్, హెడెడ్ బై జాన్ సైమన్. ఫెయిల్ అయింది అది సైమన్ కమిషన్ అనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 లో 60% ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాస్ టేకన్. 35 కాన్స్టిట్యూషన్ తీసుకొని 1950 లో మళ్ళీ మన కాన్స్టిట్యూషన్ 60% సేమ్ ఒకటే. ఆల్ ఇండియన్ ఫెడరేషన్ డైర్కీ అబాలిష్డ్ ఇన్ ప్రొవిన్స్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సెంటర్ బట్ నాట్ ఇంప్లిమెంటెడ్. త్రీ లిస్ట్స్, ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్. Congress lists, federal court established an Indian council, abolished, extended separate electorates, more autonomy to province, establishment of Reserve Bank of India. 1935 లో అన్ని జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది, ప్రొవిన్స్ కి మోర్ అటానమీ వచ్చింది. ప్రొవిన్సెస్ అంటే మద్రాస్ ప్రొవిన్స్, ముంబై ప్రొవిన్స్, అలా సెపరేట్ ఎలక్టరేట్స్ వచ్చినాయి, ఫెడరల్ కోర్ట్ వచ్చింది, ఇండియన్ కౌన్సిల్ అనేది పోయింది. Residuary power was vested in the office of Governor General or Viceroy. Indian Independence Act 1947 వచ్చింది. Indian declared as independent and sovereign state, abolished the provision of Secretary of State, partition of India and creation of Pakistan, abolished the office of Viceroy but not Governor General. Viceroy abolish అయిపోయింది, గవర్నర్ జనరల్ ఉంది. గవర్నెన్స్ ఆఫ్ ఈచ్ డొమినియన్ వాస్ టు బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ ప్రొవిజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇండియా బికమ్ ఇండిపెండెంట్ అండ్ అక్సెప్టెడ్. మూడు అట్లా ఇండిపెండెంట్ అవ్వలేదు. డిఫెన్స్, కమ్యూనికేషన్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. నెక్స్ట్ ప్రియాంబుల్ అనేది ఫామ్ అయింది, అంటే నెహ్రూ రూల్స్ ప్రకారం కొన్ని రాసుకున్నారు, అందులోంచి ప్రియాంబుల్ అనేవి తీసుకున్నారు. ప్రియాంబుల్ అంటే కాన్స్టిట్యూషన్ కి ముందుకున్న ప్రియాంబుల్ అనేది ఫామ్ చేశారు. ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్లేటో, రియాలిటీ ఇస్ ఎ షాడో ఆఫ్ ఐడియాస్, ఐడియా కెన్ షేప్ రియాలిటీ అనేది ఒకటి ఆబ్జెక్టివ్ ఒకటి ప్లేటో పెట్టుకున్నారు. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది ఫామ్ అయింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆన్ 22nd Jan 1947. Sovereign, socialist, secular, democratic and republican region ఫామ్ అయింది. ఆబ్జెక్టివ్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేవి మెయిన్ ఆబ్జెక్టివ్స్. సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటేటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 32 అనేది హార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ పార్ట్ 1 ఏమో 1 to 4 ఆర్టికల్స్ ఉంటాయి. పార్ట్ 2 5 to 11 ఆర్టికల్స్ ఉంటాయి. పార్ట్ 3 ఏమో 12 to 35 ఆర్టికల్స్ ఉంటాయి. పార్ట్ 4 లో ఏమో 36 to 51 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ ఏమో ఇండియా, దట్ ఈస్ భారత్, షెల్ బి యూనియన్ ఆఫ్ ఆల్ స్టేట్స్. ఆర్టికల్ 2 ఏమో అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఆర్టికల్ 3 ఏమో ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. Article 4 ఏమో laws made under Article 2 and 3 are not to be considered as amendment in Article 368. Article 5 to 11 ఏమో citizen versus non-citizen, friendly alien or enemy alien. అది ఆర్టికల్ 5 to 11. ఫ్రెండ్లీ ఏలియన్ అంటే వేరే కంట్రీ వాడు కానీ మన ఫ్రెండ్, ఎనిమీ ఏలియన్ అంటే వేరే కంట్రీ వాడు కానీ అప్పుడు వార్ జరుగుతుంది, మనకి ఎనిమీ అనమాట. ఆర్టికల్ 5 హూ విల్ గ్రాంట్ సిటిజన్షిప్ ఆన్ 26 Jan 1950. అంటే ఎవరికి సిటిజన్షిప్ వస్తుందని. Born in Indian territory or either parents born in India, ordinary resident of India for not less than 5 years వాళ్ళకి వస్తుంది. ఆర్టికల్ 6 ఏమో సిటిజన్స్ ఆఫ్ పర్సన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఇదేమో ఫ్రమ్ పాకిస్తాన్. ఆర్టికల్ 7 ఏమో టు పాకిస్తాన్, రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ మైగ్రేట్స్ టు పాకిస్తాన్. ఆర్టికల్ 8 ఏమో సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రెసిడింగ్ అవుట్ సైడ్ ఇండియా, ఇది అవుట్ సైడ్ వాళ్ళకి. ఆర్టికల్ 9 ఏమో పర్సన్ వాలంటరీలీ acquiring citizenship of foreign state not to be a citizen. ఆర్టికల్ 10 ఏమో కంటిన్యూన్స్ ఆఫ్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్.
Fundamental rights, Article 12 to 35, right to equality, right to freedom, right against exploitation, right to freedom to religion, cultural and educational rights, right to constitutional remedies మనకు తెలుసు. నెక్స్ట్ ఆర్టికల్ 12 ఏమో స్టేట్ యూనియన్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ పంచాయత్ మున్సిపాలిటీస్ అథారిటీస్ ఇవేమి ఫండమెంటల్ రైట్స్ కి మార్చే శక్తి వాటికి లేదు. ఆర్టికల్ 13 ఏమో లా ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిరోగేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, అంటే ఎలాగే మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసే శక్తి లేదు. 13.2 ఏమో స్టేట్ షుడ్ నాట్ మేక్ ఎనీ లా దట్ వైలేట్ ఫండమెంటల్ రైట్స్. 13.3 ఏమో మేట్ అండ్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ లా. ఆర్టికల్ 14 ఎక్సెప్షన్స్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 361, ఆర్టికల్ 194 అండ్ 105 ఎక్సెప్షన్స్ అవి. ఆర్టికల్ 15 ఏమో ప్రొహిబిషన్ ఆన్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఆర్టికల్ 16 ఏమో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 17 ఏమో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 ఏమో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. టైటిల్స్ అంటే అంటే కింగ్, ఎంపరర్ అలాంటి టైటిల్స్ ఏమి ఉండకూడదు. ఆర్టికల్ 19 ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ ఫ్రీడమ్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అండ్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ వస్తుంది. ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో పొలిటికల్ సైన్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.